నమస్కారం ఫ్రెండ్స్. నేను ఈ వీడియో షేర్ చేయడానికి కారణము నాకు 2 days బ్యాక్ అందిన సమాచారం. ఈ సమాచారం యాక్యురసీ 98%. అంటే మోస్ట్ ప్రాబబ్లీ 98% యాక్యురసీతోని నేను ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నా. ఎందుకంటే ఈ సమాచారానికి ప్రాపర్ బేసిస్ ఉంది. గత 1 yearగా నేను హై రైజెస్ పై ఏమి క్లెయిమ్ చేశానో అది 100% యాక్యురేట్గా ఉంది. బట్ ఈ సమాచారం 98%, అంటే 2% నేను ఎందుకు విడిచిపెడుతున్నా అంటే ఇది ఫ్యూచర్లో జరగనున్న ఈవెంట్ కనుక, ప్రజెంట్ సిచ్యువేషన్ నాకు బాగా తెలుసు కనుక ఎవరు ఎంత వాగినా, ఎవరు ఎంత సమర్థించుకున్నా ఈ వీడియో తప్పకుండా తన ఆశయాన్ని, అంటే అక్కడ టార్గెట్ హిట్ చేస్తుంది. గత 1 yearగా నేను క్లెయిమ్ చేస్తున్న సిచ్యువేషన్ వెస్ట్ హైదరాబాద్లో ఈ యాప్ అంటే యాక్షన్ ద్వారా తేట తెల్లం అవుతుంది. అంటే వాట్ ఎవర్ ఐ హావ్ స్పోకెన్ ఫ్రమ్ ది పాస్ట్ 1 year, అంటే the authenticity of my claims will be tested with the upcoming event in 1 or 2 years. అంటే రాబోయే 1-2 సంవత్సరాల్లో మీ కండ్ల ముందు ఏం జరుగుతుందో అది నా అథెంటిక్ వీడియోస్కి నిలువెత్తు సాక్ష్యంగా మారుతుంది. టోటల్ హైదరాబాదులో నాలాంటి రియల్ ఎస్టేట్ వీడియోస్ ఎవ్వరు చేయరు. చేసే దమ్ము, ధైర్యము, ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. అంటే కన్స్ట్రక్షన్ కమ్యూనిటీ లేదా బిల్డర్స్ కమ్యూనిటీ నుంచి ఎదురీదుతూ వాళ్ళ వ్యతిరేకతను, వాళ్ళ హేళనను, వాళ్ళ నా ఛానల్ మూసే అటెంప్ట్స్ని అన్నీ ఎదుర్కొని నేను ఇలాంటి బ్లాక్ బస్టర్ వీడియోస్ చేయగలుగుతాను. నాలో కసి బాగా పెరుగుతుంది కనుక. నేను గత 1 yearగా మీ అందరినీ హెచ్చరిస్తున్నా. ఫ్లాట్ యొక్క విలువ 35 లక్షలకు ఒక ఫ్లాట్ ఫినిష్ అవుతుంది. అది ఏ హైరైజ్ కానివ్వండి. అల్ట్రా లగ్జరీ అయినా 40 లక్షలు దాటదు. అల్ట్రా లగ్జరీ అయినా డబుల్ బెడ్రూమ్ 40 లక్షలు దాటదు. మామూలు డబుల్ బెడ్రూమ్ 28 lakhsకి, అంటే అన్ని హంగులతో ఫినిష్ అవుతుంది. నేను ఇంకో 5-10 లక్షలు జోడిస్తున్నా పోనీలే అని. అంటే ఈ వాల్యూ బ్యాంక్ ఫైనాన్స్డ్ వాల్యూ, అంటే బ్యాంక్స్కు బాగా తెలిసిన వాల్యూ. ఒక ఫ్లాట్ ఎంతకు ఫినిష్ అవుతుంది, ఈ బిల్డర్స్ దాన్ని ఎంతకు అమ్ముతున్నారు, దాంట్లో బ్లాక్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు, బ్యాంకుకు అంటే దాన్ని ఫైనాన్స్ కోసం ఎంత అమౌంట్ శాంక్షన్ చేయాలి, శాంక్షన్ అమౌంట్ ఈఎంఐ రూపంలో వైట్ మనీగా వాళ్ళు ఎంత ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ప్రతి ఇంచ్, ప్రతి ఒక్క చిన్న డెసిమల్ వాల్యూతో సహా బ్యాంక్స్కు తెలుసు.
దయచేసి ఈ వీడియో నా 600 పైచిలుకు వీడియోస్లో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే దీంట్లో న్యూస్ కన్ఫర్మేషన్ 98%. అంటే ఈ యాక్షన్ ఇంకా కావాల్సిందే, ఈ యాక్షన్ ఇంకా అవ్వడానికి రెడీగా అవుతుంది. నేను అందుకోసము 2 days బ్యాక్ నాకు ఇన్ఫర్మేషన్ అందిన దాని అథెంటిసిటీ కోసం 2 days ఆగి ఇవాళ గర్వంగా చెప్తున్నా, చెవులు ఓపెన్ చేసుకొని వినండి అందరూ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్, యుఎస్లో కానీ ఆల్ ఓవర్ వరల్డ్లో, గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడున్నా అలర్ట్ అయిపోండి. ఇప్పుడు హైదరాబాదులో 2 ఏళ్ల లోపే ఒక దుర్ఘటన జరగబోతుంది. అంటే యాక్సిడెంటల్ యాక్షన్ బై బ్యాంక్స్. దీంట్లో కల్ప్రిట్స్ బిల్డర్సే కాకుండా బ్యాంక్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్స్కు ఒక ఫ్లాట్ ఎంతలో ఫినిష్ అవుతుంది, ల్యాండ్ వాల్యూ ఎంత, అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ మీరు బ్యాంక్స్ క్రూరత్వం చూడండి. 25 to 28 lakhsలో ఫినిష్ అయ్యే ఫ్లాట్, 30 lakhsలో ఫినిష్ అయ్యే ఫ్లాట్ దారుణంగా 1.5 crores త్రూ బ్యాంక్స్ లోన్స్ శాంక్షన్ చేపిస్తారు. అంటే బ్యాంక్స్ నో ద ఫినిష్డ్ వాల్యూ ఆఫ్ ఎ ప్రాపర్టీ అండ్ ద మార్జిన్స్ అట్ విచ్ దే ఆర్ ఫైనాన్సింగ్ దిస్ ప్రాపర్టీ. అంటే ఎంత దారుణం చూడండి. బ్యాంక్స్కి 1.20 crores వరకు ఎక్సెస్ మార్జిన్స్తో వీళ్ళు అమ్ముతున్నారని బ్యాంక్స్కు తెలుసు. వాళ్ళు ఎందుకు ఫైనాన్స్ చేస్తుంది తెలుసా? 25 lakh ఫ్లాట్ 1.2 crore ఎక్స్ట్రా ఫైనాన్స్ ఎందుకు చేస్తుందంటే బికాస్ దే ఆర్ షోయింగ్ దర్ పే స్లిప్స్ అండ్ దే ఆర్ ట్రాప్డ్ బై ద ఇనిషియల్ ఈఎంఐ అమౌంట్స్. ఇనిషియల్ ఈఎంఐ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి టిప్ ఇప్పుడు మీకు అంటే ఐ ఓపెనింగ్ వీడియో ఇది మీకు చెప్తా. మీరు నేను క్లియర్గా చెప్తున్నా, మీరు ఒక 3 years 20-year ఈఎంఐ కడతారు కదా బ్యాంక్కి. ఆ 3 year ఈఎంఐ ఈజ్ ఎనఫ్. 3 year ఈఎంఐ ఈజ్ ఎనఫ్ టు కవర్ ద హోల్ ప్రాపర్టీ వాల్యూ. 3 to 4 years, 3 years చాలు. 3 years మీరు ఏమి ఈఎంఐ కడతారో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ టు కంప్లీట్ ద హోల్ ప్రాపర్టీ వాల్యూ. అంటే ఆ ప్రాపర్టీ వాల్యూ అంతా బ్యాంక్స్కి వచ్చేస్తారు. అండ్ రెస్ట్ ఈజ్ ద మనీ దట్ ఈజ్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్, అంటే దళారులు, బ్యాంక్స్, కమిషన్ ఏజెంట్స్, అంటే బిల్డర్స్ మధ్యలో ఒక ఒప్పందం ఉంది. అది మీరు ఎప్పుడన్నా బ్యాంక్స్ డాక్యుమెంట్ సైన్ చేసేటప్పుడు గమనించండి. నేను ఇవన్నీ చెప్పి చాలా క్రిటికల్, నేను చెప్పదలుచుకోలేదు ఇవన్నీ, కానీ ఏదైతే అది కానివ్వండి అని నేను 1 year నుంచి మీకు చెప్తలేను. మీరు ఏ అమౌంట్ బిల్డర్ ఇనీషియల్గా తీసుకుంటాడో, ఏది డాక్యుమెంట్ పై లేని అమౌంట్ ఉందో, అంటే బ్యాంక్ డాక్యుమెంట్స్ పైన ఉన్న అమౌంట్లో కమిషన్, బ్యాంక్ అంటే బిల్డర్ అకౌంట్ లేకుండా తీసుకున్న డబ్బుపై కమిషన్ కూడా బ్యాంక్స్కు అందుతాయి. అందుకోసం బ్యాంక్స్ హెవీ మార్జిన్స్ ఉన్న ఆ హెవీ మార్జిన్స్ పై మీకు బ్యాంక్ లోన్స్ అందజేస్తున్నాయి. సపోజ్ మార్కెట్ క్రాష్ అయితే దీంట్లో బాధపడేటోడు, ఇరుక్కుపోయేవాళ్ళు బ్యాంక్స్ మాత్రమే, బిల్డర్ కాదు. బికాస్ బిల్డర్ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ back to the bank for
ఫైనాన్సింగ్ దిస్ ప్రాజెక్ట్. ఈ బ్యాంక్ ప్రాజెక్ట్స్ మీ హోమ్ ఫైనాన్స్ నుంచి స్టార్ట్ కాదండి. బ్యాంక్ ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాళ్ళు ఫైనాన్స్ చేసి దాన్ని, అంటే మీరు అనుకుంటున్నారు ఇది బిల్డర్స్ ప్రాపర్టీ అని. కాదండి, దిస్ ఇస్ టోటలీ బ్యాంక్ ఓన్డ్ ప్రాపర్టీస్. ఈ హైరైజెస్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మీరు బిల్డర్ ప్రాపర్టీ అనుకుంటారు. కాదండి, బై ద టైమ్ బిల్డర్ ఫినిషెస్ హిస్ ప్రాజెక్ట్ అండ్ స్టార్ట్స్ హ్యాండ్ ఓవరింగ్ హిస్ ప్రాజెక్ట్, nearly if he sells 20 to 30% of the project, rest of the project is bank's risk. ఇప్పుడు ఆ రిస్క్ బ్యాంక్స్ పై నెక్స్ట్ 2 years పడనుంది. దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, ఈసారి ఇన్ హైదరాబాద్ builders are facing massive losses. Banks are left with empty flats which have to be auctioned at 50 to 80% discount to running prices. This is beautiful, good news for home buyers. ఇలా ఇంటర్నెట్లో రియల్ ఎస్టేట్లో ఎవ్వరు చెప్పరు, చెప్పి ఉండరు, చెప్పే ధైర్యం కూడా లేదు. ఇన్ నెక్స్ట్ 1 or 2 years banks will be auctioning flats of high rises of famous builders, well known builders, tier 1 builders. The people who have bought a 1.5 crore property may get that same property in auction at between 45 lakhs to 65 to 70 lakhs. నేను మీకు ఒక వీడియోలో నేను చెప్పాను, you have to target this amount because the banks are targeting this amount to recover their dues from builders. నేను ఎప్పుడు చెప్పాను, నేను నా వీడియోలో ఏదో ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తాను, దయచేసి అది క్యాచ్ చేసుకోండి. ఫేక్ అంటే మీ బతుకే ఫేక్ అయిపోతుంది అని చెప్తూనే ఉన్నా. ఇప్పుడు రాబోయే 2 yearsలో మీ కండ్ల ముందే కోట్లు విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్స్ 60 లక్షలకు మీకు బ్యాంక్ ఆప్షన్లో, మీరు ఆప్షన్లో పాల్గొని అవే ఫ్లాట్స్ మీరు తీసేసుకోవచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వైట్, ప్యూర్ వైట్, ప్యూర్ వైట్ మనీ. ఇప్పుడు కూడా దీస్ హై రైజర్స్ ఆర్ బ్యాంక్ ఫైనాన్స్డ్ విత్ వైట్ మనీ, but the fraud is generated by builders, that is black money. అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ట్రాన్సాక్షన్స్ అండి. టోటలీ ఇల్లీగల్, ఇల్ గాటన్ మనీ హ్యాస్ ఎంటర్డ్ రియల్ ఎస్టేట్. దట్ ఇల్ గాటన్ మనీ కెనాట్ బి కన్వర్టెడ్ కంప్లీట్లీ ఇంటూ వైట్. The 100% 100 rupee black money, if it is invested, in present scenario, only 60%, 40 to 60% is being converted into white, and rest 40% is trapped in this white and black money fight. And the black money 40% stuck up అయిపోయింది. It has to come out as white only, but it cannot come. నేను ఈ కాంప్లికేటెడ్ ట్రాన్సాక్షన్స్ మీకు చెప్తే అర్థం కాదని ప్లెయిన్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకండి, హై రైజెస్లో ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పినాను లేదా? ఇప్పుడు చూడండి, భయంకరమైన నిజాలు. ఈ నార్త్ ఇండియన్ సన్నాసులకు ఊసేలేదు. ప్లీజ్ మీ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, తెలుగు టు ఇంగ్లీష్, తెలుగు టు హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు సన్నాసులు రా, మీరు నాయుడా బాంబే చూసి ఇక్కడ కొనకండి.
ఇక్కడ అథెంటిక్ ప్రాజెక్ట్స్ కాదు, భయంకరమైన రిస్కీ బ్లాక్ మనీతోని పంప్ అయిన ప్రాజెక్ట్స్. ఇక్కడ పంప్ అయిన మనీకి పేరు లేదు, ఊరు లేదు. కానీ మీరు కొన్న ఫ్లాట్ మాత్రం ప్యూర్ వైట్ మనీ. ఆ వైట్ మనీ కొలాప్స్ అయితే యూ కెనాట్ ఈవెన్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ ప్రాపర్టీస్. ఇంట్రెస్ట్ కూడా సర్వీస్ కాదు. అటువంటి దారుణమైన పరిస్థితులు 2 ఏళ్లలో రాబోతున్నాయి. ఆక్షన్స్, బ్యాంక్ ఆక్షన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఎవరైనా కొత్త ఫ్లాట్ హై రైజెస్లో కొంటుంటే జాగ్రత్త, జాగ్రత్త. యు ఆర్ పేయింగ్ 50 to 80% more in present prices, present scenario. Please don't do it. You'll be trapped for life. Your life will be ruined if you do so. నేను మీ మంచి కొనే చెప్తున్నా. ఎవరు నాకు నయా పైసా ఇస్తలేరు. ఎవరో అరాకొర 500, 200, 300 ఇస్తున్నా. నేను జెన్యున్ నంబర్ 1 అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. పండగ చేసుకోండి, డబ్బులు మిగిలించుకోండి, నా పేరున బతికేయండి. అర్థమైందా? నా పేరు తీసుకొని బతికేయాలి, నా వీడియో చూసుకుంటూ బతికేయాలి. వారేవా ఏ టైంలో వచ్చి మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా లైఫ్లో లక్షలాది రూపాయలు మిగిలిచ్చిండు పో, మంచి మార్గం, ద గ్రేట్ అని భజన చేయాలి అంటే సిగ్గునోళ్ళు అది చేస్తారు. వీడియో చూసి అడ్వాంటేజ్ తీసుకొని గమ్మున కూర్చున్నట్టు నేనేం చేయను. పైన దేవుడు ఉన్నాడు, నేనేం చేయను. బట్ నా 1 year స్ట్రగుల్ విల్ కమ్ ట్రూ ఇన్ నెక్స్ట్ 1 or 2 years. 1 year కూడా పట్టదు నా ప్రకారం. బట్ రియల్ ఎస్టేట్ తెలుసు కదా, బిగ్ హ్యాండ్స్ ఉంటాయి. దే కెన్ సస్టైన్ ఫర్ నెక్స్ట్ 6 months or 1 year. ఆఫ్టర్ దట్ అంటే గాడ్ విల్ బి హెల్ప్లెస్. ఈవెన్ గాడ్ ఈజ్ హెల్ప్లెస్. నేను చెప్పిన ఫ్యాక్టర్స్ చాలా ప్రాక్టికల్ ఫ్యాక్టర్స్ని నేను జడ్జి చేసి అంటే నా విధానంలో నేను చెప్తానండి. మీకు అందరికీ నేను చెప్పేది అర్థం కావాలంటే నేను అన్ని ఫిగర్స్ మీకు ఇవ్వలేదు. నేను ఇట్లా డీప్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్, ఇన్ఫోఫ్లో, ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను ప్లెయిన్ వెనిలా లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఒకటి చెప్పదలుచుకుంది మీకు, రాబోయే 2 ఏళ్లలో మీకు బ్యాంక్ ఆప్షన్ ఫ్లాట్స్ 50 to 80% తక్కువలో దొరుకుతాయి. ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు. జాగ్రత్తగా ఉంది. అంటే ప్రజెంట్ ప్రైజెస్ నుంచి 50 to 80% పడతాయి అంటున్నారు బ్యాంక్స్ వాళ్ళు. అంటే ఆప్షన్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు అని నేను అనుకుంటున్నాను. 90% ఎక్కువనే పడతాయి. ప్రజెంట్ ప్రైజెస్ నుంచి 80% బ్యాంక్సే అంటున్నాయంటే అవి ఇంకా పడతాయని అర్థం. దయచేసి అందరూ డబ్బుతో రెడీగా ఉండండి. అనవసరంగా ఇప్పుడు ఫ్లాట్లలో పెడితే మీరు ఇంట్రెస్ట్ సర్వీస్ చేయలేక 20 ఏళ్ళు 30 ఏళ్ళు నరకయాతన అనుభవించే బదులు 1-2 సంవత్సరాల్లో బ్యాంక్ ఆప్షన్స్లో పాల్గొని మీకు కావాల్సిన ఫ్లాట్ 80% డిస్కౌంట్లో 50% డిస్కౌంట్లో తీసేసుకోండి. Opportunity is waiting at your doorstep. The thing is, you have to wait for the right opportunity to come to your doorstep, which is suitable to your financial needs and your financial status. Kindly wait. Things are going to be murky in next 1 or 2 years. An opportunity is waiting at your doorstep. Just have patience. Remember one thing, save your money. Keep your money intact. Opportunity is arriving. Opportunity has already arrived, but you have no sense of it. Kindly share this knowledge as I have shared with you, with your friends, NRI relatives, HNIs, and the people who are not associated with real estate. Kindly share this info and save their lives and save your money too. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. రాబోయే వీడియోస్ బ్లాక్ బస్టర్ వీడియోస్ ఉంటాయి.
నా పంట మార్చుకున్న జాగ్రత్త. నమస్కారం.